హాయ్ హలో వెల్కమ్ టు సరిత సర్కాజం యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం బిగ్ బాస్ రివ్యూ ఇద్దాం. ఎప్పటి నుంచో అసలు ఫుల్ వీడియోస్ షార్ట్సే పెడుతున్నా ఇన్స్టాలో, కానీ ఫుల్ వీడియోస్ ఏం పెడదాం అని చెప్పేసి అనుకుంటున్నా. బిగ్ బాస్ రివ్యూస్ మనం ఎందుకు ఇవ్వద్దని చెప్పేసి స్టార్ట్ చేసిన. సో నా గురించి తర్వాత వీడియోస్లలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికీ 14 మెంబర్స్ది వాళ్ళందరిది ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇక నా ఇంట్రడక్షన్ తర్వాత చూద్దాం. ఇప్పటికే ల్యాగ్ అయింది వీడియో. సో ఫస్ట్ వచ్చేసి యశ్విని మనం సీరియల్స్లలో చూసే ఉంటాం స్టార్మాలో. సో తను నాకైతే అనిపిస్తుంది మధ్యలో వరకు ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే స్టార్మా వల్ల అంటే వీళ్ళంతా ముందు వచ్చిన వాళ్ళందరి సపోర్ట్ ఈమెకు ఉంటుంది కొంచెం ఎంతో కొంత. అమర్దీప్ పైన అంతకుముందు వాళ్ళది సీరియల్ వాళ్ళది ఉంటుంది. సో తను ఎట్లా ఆడుతుందో మనం తర్వాత చూద్దాం. సాంగ్తో ఎంట్రీ అయితే సాంగ్తోనే ఇచ్చేసింది. నెక్స్ట్ నిఖిల్ కూడా సీరియల్స్ బ్యాచ్. వీళ్ళిద్దరికి నాకు తెలిసి చాలా పరిచయం ఉంటుంది. వీళ్ళిద్దరిని పేరు తీసుకున్నారు. అతను కూడా సాంగ్తోనే ఎంట్రీ ఇచ్చిండు. నెక్స్ట్ అభయ్ మనకు పెళ్లి చూపులలో ఇంకొన్ని మూవీస్లలో తెలిసే ఉంటుంది. ఈ మధ్య రామన్న యూత్ అది కూడా తీసిండు. సో అతను ఏవి పెట్టిళ్ళు అంతే. తర్వాత గేమ్లో చూడాలి. కొన్ని రోజులు ఉంటాడు అనిపిస్తుంది, బాగానే చూద్దాం గేమ్లో. నెక్స్ట్ తనకి పేరుగా ప్రేరణ అనే అమ్మాయి వచ్చింది, అంటే మ్యారీడే. తనని ఎక్కువ నాకు తెలియదు తన గురించి, కాకపోతే ఇన్స్టాలో అట్లా చూస్తే అంతకుముందు టీవీ షోస్లలో ఇందులో ఉన్నట్టుంది. సో చూద్దాం. మళ్ళీ రష్మిక తెలుసు నాకు అట్లా ఇట్లా అని చెప్పింది. చూద్దాం. కొంచెం ఎందుకో ఓవర్ అనిపించింది, బట్ ఓకే. నెక్స్ట్ మూవీ టీం వచ్చింది. రానా నివేద 35 మూవీ గురించి ప్రమోషన్ చేస్తూ అండ్ వాళ్ళని లోపలికి పంపించారు. 2 పేర్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్లో టీం పేర్ 1 వాళ్ళు గెలిచారు, అదే యశ్వి అండ్ నిఖిల్ వాళ్ళు. ఓడిపోయిన వాళ్ళకి ఒకటేదో బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి వచ్చింది. అది మెయిన్ అసలు నో క్యాప్టెన్సీ నో ఇమ్యూనిటీ అంట. అసలు ఏదైనా ఫస్ట్ గేమ్ అంటేనే మనకు క్యాప్టెన్సీ గురించి ఇమ్యూనిటీ గురించి కొట్లాడతారు. ఇప్పుడు క్యాప్టెన్సీ లేదు, ఇమ్యూనిటీ లేదు అంటే అసలు చూడాలి ఏం గేమ్స్ పెడతారు అని చెప్పేసి. నెక్స్ట్ ఆదిత్య ఓమన్ వచ్చారు. మనం లాహిరి సినిమాలో ఫస్ట్ వచ్చినప్పుడు అయితే అసలు గుర్తే పట్టలేదు, ఘోరంగా చేంజ్ అయ్యిండు. కొంచెం టెన్షన్గా ఎగ్జైటెడ్గా అట్లా అనిపించిండు. చూడాలి ముందు. తనకి పేరుగా సోనియా అని వచ్చింది. సోనియా ఆర్జీవి గర్ల్. అసలు ఆర్జీవి సీజన్కి ఒకళ్ళని ప్రమోట్ చేస్తుండా అనిపిస్తుంది నాకైతే. అంతకుముందు హర్యానా, తర్వాత అశు, తర్వాత ఈ సోనియా. చూడాలి ఎక్కడి దాకా వస్తారో. ఒక స్పెషల్ వీడియో కూడా చేసి పెట్టాడు అక్కడ బేబక్క. ఈమెను మనం ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ చూసే ఉంటాం. నేను ఎక్కువ అంత ఫాలో అవ్వను, జస్ట్ నార్మల్గా తెలుసు అంతే. సో చూడాలి. ఈమె కూడా కొంచెం కామెడీ ఓవర్ ఎగ్జైటెడ్ ఓవర్గా ఉంది. చూడాలి ఎక్కడ దాకా వస్తుంది అని చెప్పేసి. కొంచెం డిఫరెంట్ ఉంది అందరికంటే. ఈమెకు పేరుగా మన ఆర్జే శేఖర్ భాష గారిని ఇచ్చారు. ఆయనది కూడా ఏవీనే. ఇక ఆర్జే శేఖర్ భాష ఎప్పటి నుంచో అందరూ తెలుసు, ఈ మధ్య ఇంకొంచెం తెలుసు అందరికీ. అదే లావణ్య రాస్తారు ఇష్యూ వల్ల. సో చూడాలి. నెక్స్ట్ కిరాక్ సీత అయినా మనం బేబీ మూవీలో చూసే ఉంటాం. కొంచెం ఆమె రూడ్గా అట్లా అనిపిస్తుంది, అని నిజంగా ఆమె వాయిస్ అయితే ఎంత స్వీట్గా ఉందో అది కూడా చెప్పింది. అందరు మా పేరెంట్స్ని అట్లా అన్నారు ఇట్లా అన్నారు అని చెప్పేసి. క్యారెక్టర్ లాగా చూడాలి. అబ్బా అంత పర్సనల్గా ఎందుకు తీసుకుంటారేమో. సరే చూద్దాం ఈమె ఇక్కడ దాకా వస్తుంది ఏమో అని చెప్పేసి. అయితే నెక్స్ట్ ఈమెకు పేరుగా నాగమణికంట అతన్ని తీసుకొచ్చి ఇలా అతను ఏవి చూస్తేనే అసలు పాపం అనాలో నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అతని నాకు ఎందుకో ఈయన ఎక్కువ రోజులు ఉండడు అని అనిపిస్తుంది, లేకపోతే ఉన్నా కూడా ఎక్కువ గొడవలు అవుతాయి ఏమో ఈయన వల్ల అనిపిస్తుంది. ఎందుకంటే డెడికేటెడ్ మైండ్ లాగా కొంచెం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చూడాలి ఎక్కడ దాకా వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ మూవీ టీం వచ్చారు. సరిపోదా శనివారం నాని అండ్ ప్రియాంక వాళ్ళు లోపలికి వెళ్ళి ఒక గేమ్ పెట్టారు. వీళ్ళకు ఉన్న పేర్స్ 3 పేర్స్కి గేమ్ పెడితే అందులో మన శేఖర్ భాష ఉన్న బేబక్క వాళ్ళు గెలిచారు. గేమ్లో ఓడిపోతే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ ఉంటుంది, అది నో రేషన్ అంట. నో రేషన్ అంటే అంతకుముందు లగ్జరీ బడ్జెట్ కావాలంటే ఏదో ఒక గేమ్ ఆడి గెలుచుకునేవారు కదా. సో ఇప్పుడు మొత్తం రేషన్ కావాలన్నా కూడా ఏదో ఒక గేమ్ ఆడి గెలుచుకోవాలి అని అనుకుంటా. చూద్దాం ఏమన్నా ట్విస్ట్లు ఏం పెడతారో చూద్దాం.
నెక్స్ట్ పేరు పృథ్వీ అసలు ఇప్పుడే వింటున్న పేరు, ఆయన ఇప్పుడే చూస్తున్నా. చూడాలి ఎక్కడ దాకా వస్తారు అని చెప్పేసి ఆయన సాంగ్తోనే ఎంట్రీ ఇచ్చిండు. మనకైనా అన్నోన్ వాళ్ళే తర్వాత ఎక్కువ నచ్చుతారు. చాలా వరకు అట్లనే అవుతాయి కదా చాలా సీజన్స్లో. సో నెక్స్ట్ అతనికి పేరుగా విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ ఇక అందరికీ తెలిసిన ఆమె యాంకరు వస్తుంది. చూడాలి ఆమె ఎనర్జీ, ఆమె బుర్రుడు ఎక్కడ దాకా వస్తుంది అని చెప్పేసి ఆమె కూడా సాంగ్తోనే ఎంట్రీ ఇచ్చింది. నైనిక మ్యాక్స్ తెలిసే ఉంటుంది, డీలో సాయి నైనిక వాళ్ళిద్దరిది. సో ఆమె కూడా ఎక్కడ దాకా వస్తే సాంగ్తోనే ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ దాకా ఏం చేస్తుంది అనే తర్వాత చూడాలి. నెక్స్ట్ ఈమెకు పేరుగా ఏదో నబిల్ అంట. అతన్ని 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంట యూట్యూబ్లో. నిజంగా అతని గురించి నాకు అసలు కొంచెం కూడా ఐడియా లేదు. చూద్దాం. అనిల్ రావుపూడి వచ్చేది. అసలు అనిల్ రావుపూడి అయితే మండే కోసం మంచి స్టఫ్ ఇచ్చి పోయింది అనిపించింది. ఓడిపోయిన వాళ్ళ నిల్చోమని చెప్పేసి డైరెక్ట్ తీసుకెళ్తా అని చెప్పేసి ఒక గేమ్ లెక్క పెట్టిండు. అందరు కొంచెం ఎక్కువ నాగమణి కంటే కేసేసరికి ఆయన బాగా ఎమోషనల్ అయిపోయి ఏమేమో చేసిండు. ఇదంతా ఫేక్, అసలు ఆయన అంత ఎమోషనల్ అయ్యిండు. సో ఓకే చూద్దాం. మండే రోజు నాకు తెలిసి వేరే రీజన్స్ చెప్పి అందరు నామినేట్ చేసుకుంటారు కావచ్చు. సో తర్వాత అదంతా ఫేక్ అని చెప్పేసి ఒక గేమ్ పెట్టిండు. ఆ గేమ్లో నైనిక అండ్ నబిల్ వాళ్ళు గెలిచిండు. సో తర్వాత లాస్ ఏంటి అంటే 0 మనీ ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైనా క్యాష్ ఉంటుంది కదా లాస్ట్లో ప్రైజ్ మనీ, అది 0 పెట్టి తర్వాత మీరు గేమ్స్ వల్లనే ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. సో చూద్దాం ఎక్కడ దాకా వస్తుంది అని చెప్పేసి. ఇంతే. ఓకే బాయ్ అండ్ గుడ్ నైట్. ఇప్పటికే మస్తు ఎక్కువైంది అనుకుంటా. సో ఓకే మర్చిపోయాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.